హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు ప్రకటించారు. గుండెలో చెడు మంచి రక్త కణాలు ప్రవహించే దారి మూసుకుపోయిన 19 ఏళ్ల యువతికి పల్మనరీ వాల్వ్ ట్రాన్స్ఫార్మేషన్ ఏఎస్టీ డివైస్ క్లోజర్ స్టంట్ ప్రాసెస్ చేసి యువతి ప్రాణాలు కాపాడారు. ఇక యువతి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ తరహా చికిత్సకు సుమారు 35 నుంచి 40 లక్షలు ఖర్చవుతుందని, ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి చేయడం సంతోషమని వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రొసీజర్కి అమ్మాయి సూటబుల్లా కాదనేటువంటి సిటీ స్కాన్లు అన్ని రకాలన్నమాట. ఎందుకంటే ఇది కాళ్ళ రక్తనాళంలో నుంచి పంపించాల్సి ఉంటుంది కాబట్టి, పాప కేవలం 19 ఏళ్ల వయసు కాబట్టి కాలుకున్న రక్తనాళాల పరిమాణం సరిపోతుందా లేదా, డాప్లర్ టెస్ట్, ఇటువంటి అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత ఓపెన్ హార్ట్ లేకుండా వాల్వ్ రీప్లేస్మెంట్ ప్లస్ పైనటువంటి రంధ్రాన్ని పూడ్చాము. వాల్వ్ డివైస్ క్లోజర్ చేద్దామని చాలా రకమైన ఇన్వెస్టిగేషన్లు అన్ని చేసి ఈ ప్రొసీజర్కి అమ్మాయి సూటబుల్లా కాదనేటువంటి సిటీ స్కాన్లు అన్ని రకాలన్నమాట.